బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. 7 సార్లు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు, ప్రేమపూర్వకమైన వందనాలు అందరికీ. అలాగే ఆన్లైన్ చర్చ్, ఆన్లైన్లో నుంచి లైవ్ చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సో ఆఫ్లైన్ చర్చ్లో మీరున్నారు, ఆన్లైన్ చర్చ్లో కొంతమంది లైవ్ చూస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? పెంతెకోస్తు పండుగల తర్వాత సో కొద్ది నిమిషాలు అందరం కూడా అడ్జస్ట్ అవ్వాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా వాక్యం కూడా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వాక్యానికి వెళ్ళే ముందు అపోస్తులుడైన పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడంట లుదియా గారు ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచెను అని వాక్యం చెప్పబడుతుంది. లుదియా గారు దేవుని యొక్క సేవకుడైన పౌలు గారి మాట మీద లక్ష్యం ఉంచింది. సో దాన్ని బట్టి లుదియా గారి యొక్క హృదయము తెరవబడింది. ప్రైజ్ ద లార్డ్. షారుకున్నారు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయాలు తెరవబడాలి దేవుడు మాటలు వింటుంటే. హల్లెలూయా. సో తెరవబడిన హృదయముతో వాక్యాన్ని వినాలి. ఆ మధ్యకాలంలో చెప్పాను నేను, హృదయాలకి మూతలు పెట్టకూడదు, హృదయానికి క్యాప్ ఓపెన్ చేయాలి. మందిరంలోకి రాగానే హృదయానికి వేసిన క్యాప్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు వాక్యము హృదయములోకి పోతుంది. ఆమేన్. దేవుడు వాక్యము హృదయములోకి పోతేనే ప్రయోజనం. లైవ్ చూస్తున్న వారులారా జాగ్రత్తగా మీరు కూడా వాక్యము యందు, దేవుని మాట యందు లక్ష్యం ఉంచండి. తద్వారా మీరు గొప్ప మేలులు పొందబోతూ ఉన్నారు. వాక్యం ఎత్తబడుతున్నప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. వాక్యములో ఉన్న సకల దీవెనలు మీరు పొందబోతూ ఉన్నారు. వాక్యములో ఉన్న శక్తి మీరు అనుభవించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండగానే మీ ప్రాణ దేహ ఆత్మలన్నీ కూడా విడుదల పొందబోతున్నాయి యేసు నామములో. స్వస్థతలు జరగబోతున్నాయి యేసు నామములో. వాక్యములో ఉన్న శక్తి మీరు పొందబోతున్నారు. ప్రభువు మీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ప్రభు మీతో మాట్లాడుతుండగానే ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలే మనం పెంతెకోస్తు పండుగల తర్వాత ఉన్నాం, ముందు లేము. ఎప్పుడున్నాం మనం? పెంతెకోస్తు పండుగల తర్వాత ఉన్నాం మనం. తర్వాత ఎట్టుండాలి మనం? హల్లెలూయా. సో మీకు ఏం చెప్పాలి సందేశాన్ని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు సో ప్రభు ఇచ్చిన ఈనాటి టైటిలే పెంతెకోస్తు పండుగ తరువాత. మన టైటిలే అది. దేనికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ తరువాత పార్ట్ 1 చెప్పాను మొదటి ఆరాధనలో. ఇప్పుడు పార్ట్ 2 మనం ధ్యానించబోతా ఉన్నాం. పెంతెకోస్తు పండుగలో ఏం జరిగిందో కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి సకల మానవాళి కోసం ఆయన సిలువకెక్కి సిలువలో రక్తమును కార్చి సిలువలో మృతి పొందిన తరువాత ఆయనను అందరి మనుషుల వలె తీసుకువెళ్ళి ఆయన పాతి పెట్టగా ఆయన దేవుడు గనుక, సృష్టికర్త గనుక ఆ భూమి ఆయనని లోపల ఉంచుకోలేకపోయింది. 3వ రోజున యేసుక్రీస్తు ప్రభుని సమాధి చేసిన సమాధి తెరవబడి అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బయటకు వచ్చిన తర్వాత వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోకుండా తనతో పాటు ట్రావెల్ అయినటువంటి శిష్యులను కొంచెం బలపరచాలి, ప్రోత్సహించాలి, వాళ్ళని ధైర్యపరచాలి.
ఇప్పుడు నానా విధమైనటువంటి ఆటంకాలు, నానా విధమైన పోరాటాలు, నానా విధమైన శ్రమలు వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ ధైర్యపరచాలనే ఉద్దేశంతో 40 రోజులు దేవుని ప్రజలకు, అనగా ఇంకా చెప్పాలంటే శిష్యులకు అగపడుచు, తన్ను తాను రూఢీపరుచుకుంటూ, ఆయన తిరిగి లేచాడన్న సంకేతాలకు చెప్పుకుంటూ, వారి విశ్వాసాన్ని పెంచుకుంటూ, వారిని బలపరుచుకుంటూ అలాగ 40 రోజులు గడిపాడు. 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత సరిగ్గా 120 మంది లెక్క పెడితే, 1 నుంచి 120 మంది కరెక్ట్గా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఇంక ఎక్కడికి వెళ్ళారంటే చక్కగా మేడగదిలోకి వెళ్ళారు. మనం ఎట్ట ఈ మేడగదిలోకి వచ్చాము అట్లా వాళ్ళు మేడగదికి ఎక్కారు. ఎక్కి ప్రార్థించటం, స్తుతించడం ప్రారంభించారు. డే 1 అయిపోయింది. డే 2 అదే పని చేస్తున్నారు. డే 3 అదే పని చేస్తున్నారు. డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9 అదే పని చేస్తూ వస్తున్నారు. డే 10కి వచ్చేసరికి సరిగ్గా ఆ రోజు ఎన్నో రోజు అంటే అది ఒక 40, ఇదొక 10 కలిపితే 50వ రోజున సరిగ్గా పెంతెకోస్తు అనే దినమున, అంటే 50వ రోజు అనే దినమున పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచే గాలి వలె వేగముగా ఆ మేడగదిలోకి వచ్చేసాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మాత్రము వేగంగా గాలి వలె వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అగ్ని జ్వాలలుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. అగ్ని జ్వాలలుగా విభాగించబడిన నాలుకలతో ఒకరి మీదకే దిగిరాలేదు, కానీ 120 మంది మీద ఒక్కొక్క రీతిగా దిగి వచ్చి వాళ్ళందరినీ అగ్ని అభిషేకంతో నింపేశాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు అగ్ని అభిషేకాన్ని పొందుకొని అన్య భాషలతో మాట్లాడసాగారు. అన్య భాషలతో మాట్లాడసాగి, అన్ని భాషలు అంటే దేవదూతల భాషలు, దేవుని భాష, దేవునికి అర్థమయ్యే భాష. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడిన భాష ఏమిటంటే వారికి రాని భాష. ఎదురుగా ఉన్నటువంటి వారి భాషతో మాట్లాడుతున్నారు. ఎంత బలంగా మాట్లాడుతున్నారంటే ఇక ఆగకుండా మాట్లాడుతూ ఉన్నారు, బలముగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేమనుకుంటారో అని ఏమాత్రం మనసు పెట్టకుండా మాట్లాడుతూ ఉంటే వింటున్న వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పక్కేమో అపహాస్యం కలుగుతుంది. వీళ్ళు బాగా మందు దాగి, వీళ్ళు బాగా ఆల్కహాల్ తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని విచిత్రంగా చూస్తూ ఉన్నటువంటి సందర్భం, సమయం. కానీ ఆ పెంతెకోస్తు దినమున ఎనలేని శక్తిని పొందుకున్నారు వాళ్ళు. ఆ పెంతెకోస్తు దినమున వాళ్ళ జీవితంలో ఎక్కడ దేనికి భయపడుతూ వచ్చారో వాటన్నిటి నుంచి ధైర్యపాత్మతో నింపబడ్డారు వాళ్ళందరూ. అంతకుముందు దాకా నా అనేటువంటి జీవితము నుంచి ఆ పెంతెకోస్తు పండుగ తర్వాత యేసయ్య బ్రతికైనా నీకోసమే, సావైనా నీకోసమే అన్నట్టుగా మారిపోయారు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఆ పెంతెకోస్తు పండుగ ఒక నూతనమైన కోణాన్ని వాళ్ళలోకి తీసుకొచ్చింది. వారిలో ఏదైతే దేవుడు కోరుకున్నాడో ఆ కోణములకు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ అంతరంగంలో దేవుడు ఏ ఆశను పెట్టాడో ఆశ బయటకు వచ్చింది. దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకోవటానికి తగిన రీజన్స్ బయటకు వచ్చాయి. తనకు తానే తీర్మానాలు తీసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళకు వాళ్ళే బలాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే ధైర్యపాత్మతో నిలబడి దేవుని శక్తిని పొందుకుంటూ అనేకులు ఎదుట ధైర్యంగా నిలబడ్డారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో మొదటిగా చెప్పాను, మొదటి పార్ట్ 1లో చెప్పాను, పేతురు గారు దిగ్గున లేచి పెంతెకోస్తు పండుగ తర్వాత దిగ్గున లేచి నిలిచి ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాప ముందు నిలబడలేని వాడు పెంతెకోస్తు పండుగ తర్వాత శక్తి కలిగిన వాడే లేచి నిలిచి ప్రకటిస్తున్నాడు. 3 విషయాలు చెప్పాను పార్ట్ 1లో. లేచాడు, నిలిచాడు, ప్రకటిస్తున్నాడు. 3 విషయాల మీద వీలైతే ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది, వీలైతే చూడండి. ఈ 3 చేసిన తరువాత జరిగిన ఒక అంశం ఏంటంటే అక్కడున్న ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమవుతూ ఉన్నారంటే అపహసించిన వారు, అంతకుముందు దాకా ఎగతాళి చేసిన వారందరూ సరిగ్గా ఈ బోధంతా అయిపోయి లోపల చెప్తూ ఉన్నారు. ఏమని తెలుసా? అయ్యా, ఇప్పుడు మేము ఏం చేయాలని కేకలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేయమంటాం? పేతురు దగ్గరికి వచ్చి ఏం చేయమంటావు, ఏం చేయమని అంటే పేతురు గారు చెప్పిన ఉపన్యాసానికి పెంతెకోస్తు పండుగ తరువాత ముందు ఎన్నో ప్రసంగాలు చేశాడండి పేతురు గారు. ఎన్నో బలమైన ప్రసంగాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే ప్రసంగం కాదు,
పెంతెకోస్తు పండగ ముందు అద్భుతాలు చేశారా లేదా? యేసయ్య వాళ్ళని పంపిస్తూ వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను స్వస్థపరుస్తూ చేశారా లేదా? చేశారు, కానీ ఒక్కరు మారలే. కానీ పెంతెకోస్తు పండుగ తరువాత మాత్రము ఒక్క ప్రసంగంతో 3,000 మంది మారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెంతెకోస్తు పండుగ తరువాత నీ జీవితం పెంతెకోస్తు పండగ ముందు వలె ఉండకూడదు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఎలా ఉందో, నువ్వు క్రీస్తుని నమ్మక ముందు, క్రీస్తుని నమ్మిన తర్వాత ఏ విధంగా ఉంటాయో, పెంతెకోస్తు పండగలకు ముందు ఎలా ఉన్నా పెంతెకోస్తు పండుగ తరువాత మాత్రం పేతురు వలె నువ్వు లేచి నిలిచి ప్రకటించి అనేకులను ప్రభు తట్టు తిప్పే ఒక బలమైన సాధనముగా నువ్వు మారిపోవాలి. యేసునామములో, యేసునామములో, యేసునామములో నిలబడే ఆత్మ మీ మీదకి రాబోతుంది. శత్రువుల ఎదుట నిలబెట్టబోతుంది. మంత్రపు శక్తుల ఎదుట నిలబెట్టబోతుంది యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద శాతబడి చేసే మాంత్రుడు ఎదురుగా పోయి నీ మంత్రం గొప్పదో, నేను ఆరాధిస్తున్న యేసయ్య నామం గొప్పదో చూసుకుందాం రా అనేటట్టుగా మారిపోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ తరువాత నీ జీవితం టోటల్గా వ్యత్యాసంగా ఉండాలి. ఆదిమ సంఘము ఏ రకముగా పెంతెకోస్తు పండుగ తరువాత ఏ విధమైన రెవల్యూషన్ పుట్టిందో ఆ రెవల్యూషన్ కలవర్తెగ మినిస్ట్రీస్లో రావాలి, నీలో రావాలి. సంఘములో వచ్చినంత మాత్రం నీకు మేలు కలగదు. నీలో వస్తే నీ కుటుంబం మార్చబడుతుంది, నీలో వస్తే నీ కుటుంబం కదిలించబడుతుంది, నీలో వస్తే నీ భర్త మార్చబడతాడు, నీలో వస్తే నీ భర్త ఆ తాగు నుంచి విడిపించబడతాడు. నీలో మార్పు కలిగితే నీ ఇల్లు కట్టబడుతుంది. నీ ఇంట్లో ఇక దేవుడికి సంబంధము లేనివన్నీ వెళ్ళిపోతాయి. పెంతెకోస్తు పండుగ తర్వాత లేచాడు, నిలిచాడు, ప్రకటించాడు, అంతే అయిపోయింది. 3,000 మంది రక్షించబడ్డారు. ఆ రెవల్యూషన్ చూసి, ఆ పౌరుషాన్ని చూసి, ఆ రోషాన్ని చూసి 42వ అధ్యాయము 42వ వచనంకి వచ్చేసరికి 43వ వచనంకి వచ్చేసరికి అంట ఎగతాళి చేసిన వాళ్ళు, అతను చూసి నవ్విన వాళ్ళందరూ గడ 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 భయపడిపోతూ ఉన్నారు. పేతురును చూస్తే వణుకుపడుతూ ఉంది. యేసునామములో, హల్లెలూయా. మీ అందరి మీద నేను ఒక మాట ప్రవచించబోతా ఉన్నాను యేసునామములో. ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు నువ్వు దేనికి భయపడ్డావో, ఏటిని చూసి గడగడలాడిపోయినావో, ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత అవే నిన్ను చూసి గడగడ గడగడ వణకాలే. హల్లెలూయా. భయాన్ని పుట్టుకోవాలి. నిన్ను చూస్తే భయం పుట్టాలా, నీ మాట వింటే భయం పుట్టాలా, నీ ప్రార్థన వింటే భయం పుట్టాలా. షబా లరక సక లైవ్ చూస్తున్న బిడ్డ, నువ్వు దేనికి భయపడుతున్నావో దాని నుంచి గొప్ప విడుదల కలగబోతా ఉంది. భయపడవు నువ్వు. భయపడే ఆత్మను తీసేశాడు. పెంతెకోస్తు పండగల్లో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పెట్టాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ నీలో పెట్టాడు. నీలో ఉన్నది ఇక పిరికాత్మ కాదు. అందరు చెప్పండి, నాలో పిరికాత్మ లేదో. ఇంద్రియ నిగ్రహము కలిగిన, ధైర్యము కలిగిన ఆత్మ ఉందే. ఆమేన్. ఈ ఆత్మతోను ముందుకు సాగాలి. పండుగల తర్వాత 3 రోజులు అభిషేకం పొందుకున్నామా, 3 రోజులు ప్రార్థనలకు వచ్చామా, 3 రోజులు కూర్చున్నామా, ఇక అయిపోయిన పెంతెకోస్తులు పండుగలంటే కాదు. ఎవ్రీడే ఈ పెంతెకోస్తు అనుభవం నువ్వు రుచి చూసుకుంటానే పోతుండాలా. ప్రతి నిత్యము చూడాలి. నువ్వు నీ దశ దిశ మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ విధానం మారాలా, నీ నడక మారాలా, నీ పడక మారాలా, నీ దృష్టి మారాలా, నీ మనసు మారాలా, నీ ఆలోచన మారాలా. టోటల్గా అన్ని కోణాలు నువ్వు చెప్పాలా, అందరూ చెప్పాలా. పెంతెకోస్తు పండగలకు ముందు నువ్వు ఇలా ఉండేవమ్మా. ఆ మధ్యకాలంలో మీటింగ్కి పోయావు కదా, మీటింగ్ల తర్వాత టోటల్గా నువ్వు మారిపోవటం అనేది నీ ఇంటి వారు చూడాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అప్పుడే నీ జీవితంలో ఉన్న పరిస్థితులు మారుతాయి. ప్రతికూల పరిస్థితులు మారుతాయి. దుఃఖము నాట్యముగా మారుతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి.
నీ దుఃఖము నిట్టూర్పులు నీ యొద్ద నుంచి ఎగిరిపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నిజముగా నీ మీదకి దిగాడా? ఆయన దిగాడంటే మనలో ఉన్నవన్నీ ఎగిరిపోతాయి. ఆ బిడ్డగా నువ్వు ఎదగాలి. ఒక దైవిక రోషంతో నిలబడ్డారు వాళ్ళు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న భాగం ఏంటంటే రెండవ భాగం. ఇది అయిపోయింది, 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే 3వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. నేను చదువుతాను, వినండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా, దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ తరువాత, ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. పెంతెకోస్తు పండుగ తర్వాత అనండి అందరూ. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పేతురు ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కుతున్నాడు. అందరూ అనండి, పెంతెకోస్తు పండుగ తర్వాత నేను ఎక్కాలి. ఆమేన్. పెంతెకోస్తు పండుగ ముందు దాకా నీ ఆత్మీయత ఎక్కుతుందో లేదో నాకు తెలియదు. కానీ పేతురు గారి జీవితంలో ఏం జరుగుతూ ఉంది? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరికి ఏం చేస్తున్నాడు? ఎక్కి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కటం, దీనికి వ్యతిరేక పదం చెప్పండి. ఎక్కటం ఇది దేవుడి బిడ్డలకు ఉండాల్సిన క్వాలిటీ కాదు. చాలామంది క్రైస్తవులు నేను చూస్తూ ఉంటాను, ఒక నెల బాగా ఆత్మీయతలో చెప్పండి డాష్ మీరే ఎక్కుతారు, మళ్ళీ ఇంకొక నెల. ఇది మనకిచ్చిన డ్యూటీ కాదని చెప్తున్నా నేను. మన డ్యూటీ మనం చేయబోతున్నాం ఈ పెంతెకోస్తు పండుగల తర్వాత. ఈ ఎక్కటం దిగటం ఎవరి పనో తెలుసా? అపవాది పని కూడా కాదు. ఆదికాండం తీయండి ఒకసారి. ఎక్కటం దిగటం ఎవరి పనో తెలుసా? ఆదికాండం అనగానే మీకు గుర్తు రావాలా? దేవదూతలు ఎక్కి, తెలుసు కదా ఈ సందర్భం మీ అందరికీ. ఎక్కటం దిగటం ఎవరు చేస్తున్నారు అక్కడ? ఆదికాండంలో ఉంటుంది కదండి ఈ మాట. ఆదికాండంలో ఎక్కడుంటో తెలుసా? ఎక్కడా? పదో అధ్యాయం 28వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో ఉంటుంది. 28వ అధ్యాయంలో యాకోబు గారు ఒక రెవల్యూషన్తో కూడిన ప్రార్థన చేశాడు. అక్కడ దేవదూతలు ఏం చేసినాయి? ఒక నిచ్చెన దిగొచ్చింది, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నాయి. ఇది వాళ్ళ డ్యూటీ, మన డ్యూటీ కాదు కదా. ఒక్కోసారి మనమే దేవదూత డ్యూటీ తీసుకుంటూ ఉంటాం. ఏం డ్యూటీ ఇది? ఒక నెల ఎక్కటం. అందరూ చెప్పండి అమ్మ, బాగుంటుంది ఇది. ఒక నెల ఎక్కటం. ఇది లేదు, ఇక కొట్టేశాడు దేవుడు. పెంతెకోస్తు పండగల తర్వాత ఇక ఎక్కటమే ఉండాలా. కొట్ట గట్టిగా చెప్పండి. రిబా షబా లరకా సాకా లిద్ర బ్రషంద రసికే దర్హల్ల రకా సాకా. హల్లెలూయా. ఎక్కతనే ఉండాలి. నువ్వు ఎక్కాలి. మీ పక్క వారి సెకండ్ ఏజ్ చెప్పు, నువ్వు ఎక్కాలి. ఎక్కడికైనా అడుగుతున్నారు, అడగండి. ఎక్కడికైనా అడగండి. దేవుళ్ళలోకి నువ్వు ఎక్కాలి, ఆత్మీయతలో నువ్వు ఎక్కాలి అని చెప్పండి. చెప్పుకోరమ్మా, మీరు చెప్పుకోవా? చెప్పినవా? ఏం చెప్పినవు? ఎక్కాలంటుర్రా తొక్కాలంటుర్రా? ఏమో కోపంతో తొక్కాలంటుర్రేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొక్కటం కాదమ్మా, ఎక్కటం. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ తర్వాత పేతురు గారు ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి అందరూ. ఎక్కుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కకపోతే చాలా కార్యాలు ఆగిపోతాయి. ఎక్కుటలోనే సకల దీవెనలు ఉన్నాయి. క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలముగా, దేవుడి చేత ఎన్నుకోబడ్డ వారిముగా, దేవుడి చేత అభిషేకించబడిన వారిముగా మనం ఎక్కుతూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అసలు దావీదు గారు చేస్తాడండి ఎక్సలెంట్ ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తాడండి దావీదు గారు? దావీదు గారి ప్రార్థన ఏంటి? దావీదు గారి ప్రార్థన ఒకసారి చూద్దామా? 61వ కీర్తన 2వ వచనం.
61వ కీర్తన 2వ వచనంలో ఏముందమ్మా? నా కోట ఆయనే, నేను లాస్ట్ మాట అక్కడ ఏముంటుందంటే, ఇదంతా అవసరం లేదు కానీ, నన్ను ఎక్కించుము. అందరండి మాట, యేసయ్యా, చేతుల పైకి ఎత్తండి, యేసయ్యా, యేసయ్యా నన్ను ఎక్కించుము. నువ్వు ఎక్కలేవు, నేను ఎక్కలేను, కానీ మనల్ని యేసయ్య ఎక్కిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని నిన్ను ఎక్కించడానికి దేవుడు మనల్ని ప్రేమించి పెంతెకోస్తు పండగలని 3 రోజుల పండగలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది ఎక్కున్నారు 3 రోజుల పండగల్లో? ఎంతమంది సంతోషించారు? ఎంతమంది ఎంజాయ్ చేశారు? ఇంకొక రోజు ఉంటే బాగుండేదని ఎంతమందికి అనిపించింది? ఒరే దేనికి స్తోత్రం, అప్పుడే అయిపోయినాయి అనిపించింది కదా మీకు? ఇంకొక రోజు ఉంటే దేనికి స్తోత్రం, హల్లెలూయా. 27:5 వచనం చదవండి కీర్తనలోనే. ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాస్తాడు. 5లో కూడా నన్ను ఎక్కించుము. 61:2లో ఎక్కడికి ఎక్కించమంటాడంటే ఆయన, నేను ఎక్కలేనంత పైన కొండ మీదకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అంటే ఎక్కాలని ఆశ ఉండాలి అంటున్నా నేను. దావీదు గారికి ఏ ఆశ ఉంది? అందరూ చెప్పండి మన వాళ్ళు తెలిసి. ఎక్కాలని ఆశ ఉంది. అసలు ఆశ లేకపోతే చెప్పండి. ఈయన ఆశ ఎట్లుంటే ఇంకొక ఆయన, ఒక బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు దిగాలన్న ఆశే. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. త్వరగా ముగిస్తా నేను, చాలా షార్ట్ టైంలో ఈ ప్రసంగాన్ని ముగించాలా. తీసారమ్మా లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనము. చాలా అద్భుతమైన మాట ఇది, అందరూ చదవాలి. అమ్మా, ఒక మనుష్యుడు, ఒక మైక్ తీసుకోండి అమ్మా. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి, బాగా వినండి, యెరికో పట్టణానికి దిగి నోట్ చేయండి. అక్కడ ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? దిగుతున్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి, దేవుడి సన్నిధి నుండి దిగుతున్నాడు. ఓకే, దిగుచూ వెళుతున్నాడు. ఇక ఎక్కాలని ఉద్దేశం లేదు. ఇక దిగాడా, ఇంకా అట్లాగే సాపీగా వెళ్ళిపోతున్నారు. కొంతమందికి ఆత్మీయతలో ఎక్కిన తర్వాత అండి, ఎప్పుడైనా ఒకరోజు ఎప్పుడైనా దిగినట్టుగా అనిపించిందా? అసలు వాళ్ళకి నిద్ర పట్టదు కొంతమందికి. అయ్యో నా ప్రార్థన దిగిపోయినట్టుగా అనిపిస్తుంది పాస్టర్ గారు, నా ప్రార్థన అప్పుడులా చేయలేకపోతున్నా పాస్టర్ గారు. పాప మళ్ళీ ఇక వాళ్ళు పిచ్చి అయిపోతుంటారు, నన్ను పిచ్చి పట్టిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, పిచ్చి పట్టిస్తున్నారంటే వాళ్ళకి బాధ, దేవుడి నుంచి తొలగిపోతానేమో, తప్పిపోతానేమో, మళ్ళీ దేవుల్లో ఆ కృపను పోగొట్టుకుంటానేమో, మళ్ళీ దైవ సంబంధమైన దీవెనల్ని నేను పోగొట్టుకుంటానేమో అన్న భయం ఉంది వాళ్ళకి. కానీ ఇతడికి అది లేదు. దిగాడా, అరే నేను దిగానన్న భయం లేకుండా ఏం చేస్తున్నాడు? శికారుగా పాట పాడుకుంటా పోతున్నాడు. మంచి పాట ఎత్తుకున్నాడు, ఉజ్జీవమైన ఏది లోక సంబంధమైన పాట ఎత్తుకున్నాడు. ఇక పాట ఎత్తుకొని నన్ను ఎవరు ఆపేదన్నట్టు పోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఓహో నీ పని ఎట్టుందా అనుకున్నాడు. పక్కన చదువమ్మా. దొంగల చేతిలో చిక్కెను సంగతి. పాటలో పడిపోయి ఎవడు ఎటు పోతున్నాడు అర్థం కాల మనోడు. ఆ రోడ్లో ఎవడు ప్రయాణిస్తున్నా అర్థం కాల. పాటలో పడిపోయాడు, లోకములో పడ్డాడు. ఇక చూడముచ్చటమైన కనపడుతున్నాయి కళ్ళకి, చందాలు మంచి కనపడుతున్నాయి. అవన్నీ యెరూషలేమునంత కాలం అవన్నీ లేవుగా. ప్రతిష్ఠత, పరిశుద్ధత ఇవే కదా ఉండేది అక్కడ. సమర్పణగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలనే యెరూషలేము బోధిస్తుంది. కానీ యెరికో నో అబ్జెక్షన్స్, ఎలాగైనా బ్రతకచ్చు. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, యెరికో అంటే లోకం. అంతే, ఆడేం లేదు. దేవుళ్ళ నుంచి లోకంలోకి వచ్చేసాడు, దిగాడు. ఈ దిగిన వ్యక్తి ఎవరు? ఒకప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం. ఎక్కిన వ్యక్తి. వెరీ గుడ్, బాగా వింటున్నారు మీరు. ఈ దిగిన వ్యక్తి ఒకప్పుడు ఎవరు? ఎక్కి ఉన్న వ్యక్తి, దేవుళ్ళో చాలా బలమైన వ్యక్తి, దేవుళ్ళో చాలా బలముగా ప్రార్థించే వ్యక్తి. ఈ వ్యక్తి లోకము కొనుక్కొనిన యెరికోకు దిగేశాడు. దిగిన రూటు తెలియలేదు. ఇక వచ్చేసాడు దొంగ. ఇక రెడీగా ఉంటాడు కదా, మనం ఎప్పుడు దిగితే పట్టేసుకోవాలి, రెడీగా ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతున్నా? సరే గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
పట్టేసుకున్నాడు వచ్చి. ఎవరు? దొంగ. ఎవడా దొంగ? బైబిల్ చెప్తుంది సాతానని. అపవాది దొంగ వలె వచ్చి వీలైతే దొంగతనం చేస్తాడట, నువ్వు సహకరించకపోతే కొడతాడట, నాశనం చేస్తాడట, అసలు వినకపోతే వేసేస్తాడు. దేని స్తోత్రం. అదే ఉంది వాక్యంలో. యోహాను సువార్త 10:10 చదవండి, అదే ఉంటుంది. 10:10 ఏముంటుందంటే, దొంగతనానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు, హత్య చేయటం అంటే ఏంది? చంపటమే. దొంగ చేతిలో పడితే నాశనమే. అందుకే దిగకూడదు. పెంతెకోస్తు పండుగల తరువాత అనే సబ్జెక్టు మన ముందు పెట్టి పార్ట్ బిగా దేవుడు ఎందుకు ఈ సందేశాన్ని మన ముందు పెడుతున్నాడు అని అంటే, 3 రోజులు నువ్వు చాలా ఎత్తుకు ఎక్కావు నన్ను అడిగితే. మంచి వాక్యాలతో, పాటలతో, ఆరాధనతో, అభిషేకంతో నువ్వు చాలా బలపడి ఎక్కావు. అయితే నువ్వు దిగకూడదు. దిగితే దొంగ రెడీగా ఉన్నాడు, పట్టేసుకుంటాడు, నాశనం చేస్తాడు, నీ ఆత్మీయతనంతా పాడు చేస్తాడు. ఆ వ్యక్తిని లిటరల్ చేశాడు. ఏమైనా తెలుసా? దొంగల చేతులు చిక్కగా ఫస్ట్ ఏం చేశాడు? లూకా 10:30. ఫస్ట్ ఏం చేశాడు చెప్పండి? కొట్టి. అందరానండి. ఫస్ట్ ఏం చేస్తాడు అపవాది? కొడతాడండి. అతని బట్టలు దోచుకొని. చాలమ్మ ఈ మాట కాడ. కొట్టి. ఫస్ట్ సాతానుడు కొడతాడా? కొడతాడన్న వాళ్ళు ఒకసారి అల్లులు చెప్పండి. దేవుడు కొడతాడా? అదే, అది ఉండబట్టే మన భక్తి మారట్లా. దవడపులు రాళ్ళ కొడతానని అన్నాడు బైబిల్లో. మరి అనడా లేదా? క్రైస్తవ ప్రపంచానికి సాతాను కొడతాడన్న భయం కంటే దేవుడు కొట్టడన్న నిత్యంత ఎక్కువ ఉంటుంది. అందుకే మనలో భక్తి పెరగదు. ఏం చేసినా దేవుడు ఏమనడలే, ఏం చేసినా దేవుడు ఏమి అది ఉండబట్టి నువ్వు ఎక్కడ ఎదుగుతావేక? నీకేం భయం ఉండాలని అంటే, అపవాది కంటే బలమైన వాడు నా దేవుడు, వాడు కొట్టే దెబ్బ ఇట్టుందంటే నా దేవుడు కొడితే నేను అసలు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోతా, ఆకాశం ఒకే దెబ్బకి పటాగట్టేస్తానని చెప్పి భయం ఉండాల. అది లేదు మన కాడ. అపవాదికి భయపడే వాళ్ళు దేవుడికి భయపడరు. అపవాదికి భయపడిన అవసరంలే. వాడు దొంగే కావచ్చు, వాడు కొట్టేవాడే కావచ్చు, కొట్టేవాడి చేతిలో నుంచి నిన్ను కనికరించి విడిపించే దేవుడికి భయపడు. అందుకే కదా బైబిల్ చెప్తా ఉంది, నీ శరీరాన్ని బాధ పెట్టేవాడు కాదమ్మా, నీ శరీరాన్ని చంపి ఆత్మను కూడా చంపి నరకముల దేశపోయేసే దేవుడికి నువ్వు భయపడమని వాక్యం చెప్తుంది కదా. ఈ భయము ఎవరి గురించి నీ భయం ఎక్కువగా ఉంది? అపవాది గురించి ఎక్కువ ఉంటుంది చాలామందికి. వాడు ఎటు వస్తాడా, ఏ విధంగా శోధిస్తాడా, ఏ విధంగా కొడతాడా. ఈరోజు నువ్వు దెబ్బలు తింటున్నావు బిడ్డ. ఎవడో వచ్చి నన్ను ఒక దెబ్బ, నిన్ను ఎవడైనా వచ్చి ముక్కు మోహన్ తెలియనాడు ఒక దెబ్బ పటక్కన కొట్టాడు అనుకో, మీ రియాక్షన్ చెప్పండి. ఈ చంపు కొడిచ్చి కొట్టు అంటారా? ఏమంటారమ్మా? అదే మంచోళ్ళు మీరు, భలే ఒప్పుకున్నారు మీరు, యథార్థంగా ఒప్పుకున్నారు. తిరిగి కొడతారు కదండి. మరి మనుషుడు కొడితే నీకు అంత కసి ఉంటే సాతానుడు నిన్ను ఎన్ని కొడుతున్నాడు, వాడు కొట్టాలని లేదా నీకు? అంటే ఆ రోషం ఉండాలి. దేవుడి బిడ్డలకి ఏముండాలని అంటే, ఈ కంటికి కనపడే మనుషులను కాదు, కంటికి కనపడిన శక్తుల్ని ఎవ్రీ నిమిషం కొడతానే ఉండాలి మనం. అందుకే దేవుడు పెంతెకోస్తు పండగలని ఈ భూమి మీద స్థాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెంతెకోస్తు పండగలని మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, ఎవ్వరు ఏ సంఘములు పెట్టలే ఇంతవరకు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం ఈ భూమి మీద కలవరితెగ మినిస్ట్రీస్ ద్వారా స్థాపించబడ్డ పండగలు ఇవి. పరిశుద్ధాత్మ పండగలని పెట్టారు, అగ్ని పండగలని పెట్టారు, కానీ పెంతెకోస్తు పండగలు పెట్టి మీటింగ్లు పెట్టినట్టు ఎక్కడ ఉంటే చూపియండి. ఫస్ట్ టైం రెవల్యూషన్ ఇది, ఫస్ట్ ప్రత్యక్షత ఇది. ఈ భూమి మీద లక్షల మంది సేవకులున్న ఎవరికి ఇవ్వని ప్రత్యక్షత కలవరితెగ మినిస్ట్రీస్లో దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ప్రత్యక్షతని, హల్లెలూయా. ఈ ప్రత్యక్షత తరువాత నువ్వు ఎక్కుతూనే ఉండాలి, నువ్వు ఎక్కాలి, అనేకుల్ని ఎక్కించాలి. ఇది మన ధ్యేయం. నువ్వు ఎక్కకపోతే ఇంకొకరిని ఎక్కించలేవు. అందుకే పేతురు ఎక్కాడు కనుక ఇంకొకరిని ఎక్కిస్తున్నాడు అక్కడ. ఆ వ్యక్తి దిగటం వల్ల కొట్టబడ్డాడు. ఒకటి, ఈరోజు కొట్టబడుతున్నారు చాలామంది శ్రమల ద్వారా.
బాధల ద్వారా, రోగాల ద్వారా, మాంత్రిక శక్తుల ద్వారా కొట్టబడుతున్నారండి. నువ్వు సరిగా దేవుళ్ళు ఎక్కుతూ ఉంటే ఈ అపవాదికి ఛాన్స్ ఉండేది కాదు. నువ్వేం చేస్తున్నావు అంటే మధ్య మధ్యలో దిగుతున్నావు. ఒక బస్సు ఇక్కడ ఎక్కిన బస్సు కోటికి వెళ్ళాలనుకున్నావు, లేక సికింద్రాబాద్కి వెళ్ళాలనుకున్నావు, చక్కగా పోతే ఒకే బస్సులో తొందరగా పోతావు. అట్ట కాదు, స్టాప్ దగ్గర దిగాలే, ఇంకో బస్సు రావాలి, ఎక్కాలంటే అదే కదా. నీ గమ్యానికి నువ్వు చేరలేకపోతున్నావు, నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు అనుకున్న వాగ్దానాలు పొందలేకపోతున్నావు, నువ్వు దేవుళ్ళు ఎదగాలనుకున్న స్థాయికి నువ్వు చేరలేకపోతున్నావు. ఎందుకంటే ఎక్కుతున్నావు అనండి. ఈ పక్క వాళ్ళంతా మీరు ఎక్కుచు అనండి. కొంచెం హుషారుగా చెప్పండి. అరే మళ్ళీ ఎక్కుతారు. ఎక్కుచు అనండి మీరు. హల్లెలూయా. ఈ మంత్రం మానేసేసి ఇక ఎక్కతనే ఉండాలి మనం. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడి నీ పక్షాన, దేవుడి పక్షాన మీ ముందు నేను నిలబడ్డాను. ప్రభు చెప్తా ఉన్నాడు, బిడ్డ దిగినవాడు కొట్టబడతాడండి. ఈరోజు నువ్వు దేని చేత కొట్టబడుతున్నావో, పెంతెకోస్తు పండగల ముందు కొట్టబడ్డావు, తర్వాత కూడా కొట్టబడితే అంత మీటింగ్లు పెట్టేందుకు, అంత ఖర్చు పెట్టేందుకు, అన్ని రాత్రులు ప్రార్థన చేసేందుకు, అంతమంది సేవకులు వచ్చి మన మధ్యలో నిలబడి వాక్యాన్ని బోధించి అంత వ్యర్థమైపోద్ది. బూడిదలో పోసినా చెప్పండి అందరూ. పెంతెకోస్తు పండగల యొక్క అనుభవాన్ని బూడిదలో పోసి పన్నీర్లాగా చేద్దామా, ఆ అభిషేకాన్ని కంటిన్యూ చేద్దామా వాళ్ళు గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ ఉజ్జీవ జ్వాల రగలాలి నీలో. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కట్టి కాలే వరకు నువ్వు చచ్చిపోయే వరకు ఆ ఉజ్జీవ జ్వాలకు రాగాలి. అవసరమైతే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవడన్నా రోగం వచ్చి నిన్ను ముట్టుకున్నవాడు గంతులేయాలి లేచి. ఎలీషా అభిషేకం అది. అభిషేకంతో నింపబడాలి నువ్వు. ఎంత దినాలలో కలవర్తక మినిస్ట్రీస్లో ఓన్లీ పాల్కోటి పాస్టర్ సింధు పాల్ గారు ఒక్కరే అభిషేకించబడితే సరిపోదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పాలి, ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఎవరు అభిషేక్తులయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. అభిషేకం చేత నింపబడాలి. అభిషేకించబడిన తర్వాత పాస్టర్కి వ్యతిరేకంగా ఇంకొక టీం పెట్టకూడదు, సహకరించుకుంటూ పోవాలా. ఇంకొక దుకాణం, ఇంకొక కొట్టు పెట్టకూడదు. హల్లెలూయా. సహకరించుకుంటూ పోవాలా. నేను సేవ చేస్తానని యథార్థంగా నాకు చెప్పు, నీకు నేను ఎక్కడ పెట్టాలో నేను ఖచ్చితంగా పెట్టిస్తాను, సేవ కోసమే. అంతేగాని లోపల గ్రూపులను చేసేసి వీళ్ళని కలిపేసి ఇది దయచేసి చేయదు. ఇది దేవుడు సంఘం, ఇది ప్లీజ్ ఐ అండర్స్టాండ్. నేను కట్టుకున్న సంఘం కూడా కాదు, ఇది యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. అదొక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. నేనైనా నువ్వైనా యేసయ్య కొరకే పనిచేయాలా. నువ్వైనా నేనైనా యేసయ్య రాజ్యాన్ని కట్టాలా. మన రాజ్యాన్ని కాదు మనం కట్టుకోవాల్సింది, యేసయ్య రాజ్యాన్ని కట్టాలా. నాకు ఇంతమంది ఉన్నారు చూడు, నా బలగం ఎంత ఉందో చూడు అనుకోవటానికి కాదు మన సంఘాలను కట్టాల్సింది. యేసయ్య రాజ్యాన్ని కట్టాలి. యేసయ్య వైపు తిప్పాల మనుషుల్ని. హల్లెలూయా. నీ వైపు కాదు తిప్పుకోవాల్సింది. లైవ్ చూస్తున్న బిడ్డ, సేవకుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ మీద కట్టుకున్నావేమో సంఘాన్ని, యేసయ్య మీద కట్టు సంఘాన్ని. నీ సంఘము విస్తరించబోతుంది యేసు నామములో. యేసయ్య మీద కట్టు. యేసయ్య మీద ఆధారపడేలాగా చేయి విశ్వాసుల్ని. యేసయ్య మీద ఆనుకునేలా చేయి విశ్వాసుల్ని. నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు, నీలో నివసిస్తున్న యేసయ్య శక్తి చూపి ప్రజలకి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శక్తి చూసి ఎక్కి దేవుడు అద్భుతాలు చూసి, దేవుడు కుంటివారిని నడిపించడం చూశాడు, దేవుడు స్వస్థపరచడం అనేకులు చూశాడు. కానీ 4 రోజుల్లో యెరూషలేము నుంచి దిగుతున్నాడు. నా బాధ అంతా ఏంటంటే ఈరోజు నువ్వు ఎంతో దేవుని శక్తిని చూసావు. నీ జీవితంలో దేవుడు లిటరల్గా ఎన్నో అద్భుత కార్యాలు నువ్వు చూసావు. ఒక్కొక్కసారి దేవుడు నీ పట్ల చూపిన ప్రేమకి నువ్వు ఎన్నోసార్లు ఏడ్చి ఉంటావు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించుతూ వచ్చాడు. ఇన్ని రుచి చూసిన నువ్వు ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని, ఈయన మన దేవుడు కాదు, మన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ బోధమని అంటే వెంటనే ఈ దుకాణం బంద్ చేసి ఇంకొక దుకాణం తెరవకుండా క్రీస్తులో మనం రుచి చూసిన ఆ శక్తిని
తుది శ్వాస వరకు నువ్వు దాన్ని చేతబట్టుకొని నడిపించాలన్నదే నా ప్రార్థన. అప్పుడు పెంతెకోస్తు పండగలకి మేము పడిన ప్రయాస, అలాగే బిడ్డలందరూ పడిన ప్రయాస, పరిచారకులు బిడ్డలు దీవరాత్రులు కష్టపడ్డారు 3 రోజులు. అంతకు ముందు 21 రోజులు ప్రార్థన చేశారు. నిజంగా నేను మీకు ఏమీ ఇవ్వలేను, కానీ ప్రత్యేకంగా ఈ లైవ్లో సందర్భంగా పెంతెకోస్తులు పండగలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరూ ఇది మన పెంతెకోస్తుల పండగల యొక్క విజయము సమిష్టి కృషి, ఇది సంఘము యొక్క విజయం. హల్లెలూయా. మేము ముందు కనపడొచ్చేమో కానీ మా వెనక ఎంతోమంది పిల్లలు పరిగెత్తి పనిచేశారు. వాళ్ళందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పని చేశారు. కాబట్టి నేను వాక్యంలోకి వస్తున్న, జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు పండుగ తరువాత పేతురు గారు ఎక్కినట్టుగా, దావీదు గారు నన్ను ఎక్కించు అని చెప్పినట్టుగా ఆ విధమైన మనసే ఉండాలి, ఆ విధమైన ఆశ ఉండాలి. కానీ దిగావా, దొంగ చేతిలో పడతావు, వాడు ఫస్ట్ నేను ఏం చేస్తాడు, కొడతాడు. రెండోది ఏం చేస్తాడో అక్కడే ఉంది, బట్టలు దోచుకుంటాడు. వస్త్రాన్ని, ఆడి చేతులు ఎన్ని ఉండగా వస్త్రాన్ని ఎందుకు దోచుకున్నాడు అనేది నాకు అర్థం కాక దేవుని అడిగా నేను. వస్త్రము దేంతో పోల్చబడి ఉందంటే రక్షణతో పోల్చబడి ఉంది. అందుకే రక్షణకు ఒక పేరు ఉంది, రక్షణ వస్త్రము అని బైబిల్లో ఉంది. బైబిల్లో మొత్తం 12 వస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైనా వీలైతే హాలిడే సందర్భంగా ఎప్పుడైనా చెప్తాను మీకు ఈ 12 వస్త్రాల గురించి. అందులో ఒక వస్త్రం రక్షణ వస్త్రం. ఆడు దొంగిలించింది భూ సంబంధమైన వస్త్రాన్ని కాదండి, వాడు కొట్టేసింది ఏంటిది, రక్షణ వస్త్రాన్ని తోచేసుకున్నాడుగా. వాడి చేతిలో పడ్డామంటే అంతే చాలు, నువ్వు ఎంతకాలం భక్తి చేసినా 10 సంవత్సరాల నుంచి ఉపవాసాలుండి కడుపు మార్చుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని ఆ కూడికి పరిగెత్తి ఈ కూడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నదంతా కూడా 1 గంటలో ధ్వంసం చేసేస్తాడు వాడు. నీ భక్తిని మొత్తం నాశనం చేస్తాడు. నువ్వు అనుకుంటావు నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా అని, నేను కట్టుకొని ఉన్నాను కదా ఆల్రెడీ నా ఆత్మీయతను అనుకుంటావు. కానీ సాతానుడు వచ్చి నువ్వు కట్టుకున్న బిల్డింగ్ అంతా కూల్చేశాడన్న సంగతి నీకు తెలియదు. అలా తెలియక చాలాసార్లు భ్రమపడిపోయి ఆత్మీయత నుంచి పడిపోయి మళ్ళీ లెగలేక చాలామంది ఉన్నారు. దిగిన వారి జీవితంలో ఫస్ట్ చేసేవాడు కొడతాడు. కొట్టంగానే దేవుడి మీద ఆ విశ్వాసం తగ్గుద్ది. ఎందుకు, శ్రమలు పెరగగానే ఏమంటుంటాం మనం, ఇక దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అనే పదాలు తీసుకొస్తాడు మన నోటికి. ఎప్పుడు రాని కొత్త పదాలు వస్తుంటాయి కొంతమంది నోటికుండా. దేవుడి గురించి నిలబడిపోయిన వాళ్ళు ఒక్కోసారి చెప్తారు, ఇక నేను దేవుణ్ణి కొద్ది కాలం పక్కన పెట్టాలి అనిపిస్తుంది అని అంటున్నారంటే వాడు ఏ రేంజ్కి లేపుతున్నాడండి వాళ్ళని. నేను కొద్ది కాలం మందిరానికి రాకూడదు అనుకుంటున్నాను అంటున్నాడంటే ఏ రేంజ్కి వెళ్తున్నారండి వాళ్ళు, ఏ రేంజ్కి వాళ్ళని తీసుకెళ్తున్నాడు. నేను దేవుని వదిలిపెట్టినా కానీ చర్చికి మాత్రం కొద్ది రోజులు రాను అని అంటున్నారంటే ఏ రేంజ్కి తీసుకెళ్తున్నాడు వాళ్ళని. ఆ రేంజ్ని గుర్తుపెట్టుకోండి. వాడు తీసుకొచ్చి నీ ఆత్మీయతనంతా పడగొడతాడు. రక్షణ వస్త్రము దొంగిలిస్తాడండి వాడు. అందుకే నేను నమ్ముతున్నాను కదా, నువ్వు దిగుతా ఉన్నావు. పెంతెకోస్తుల పండగలకు ముందు నువ్వేం చేస్తున్నావు తెలుసా, దిగుతా ఉన్నావు. తద్వారా ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు నువ్వు చూస్తూ వచ్చావు. వాడి చేతుల నుంచి విడిపించడానికి, దొంగ చేతుల నుంచి విడిపించడానికి దేవుడు పెంతెకోస్తు పండగలను ఒకటి పెట్టి దేవుడు మనల్ని ఎక్కించాడు కనుక దొంగ చేతుల నుంచి బయటకు వచ్చాం మనం. అపవాది చేతులు లేవి, ఇప్పుడు మనము యేసయ్య చేతిలో ఉన్నాం. విశ్వసించిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టేవాడి చేతిలో లేము మనము, పెట్టేవాడి చేతిలో ఉన్నాం మనము. దొంగిలించే చేతిలో లేమో మనము, దొంగిలించిన వాటిని తీసుకొచ్చి మన ముందు పెట్టేవాడి చేతిలో ఉన్నాం మనము. హల్లెలూయా. ఆ దేవుడి చేతులకు నువ్వు వచ్చేసావు. ఎక్కుతూనే ఉండాలా. చెప్పండి అందరు, ఎలా ఉండాలి మనం? ఎక్కుతూనే ఉండాలా. ఈరోజు కొంత ఎక్కావా, రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎల్లుండు, అవతల ఎల్లుండు ఎక్కుతూనే ఉండాలి. అందరూ అనండి, ఎక్కుతూనే ఉండాలా. రోజు ఎక్కుతూనే ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. దిగకూడదు. దిగావా, దొంగ రెడీగా ఉన్నాడు. పట్టుకుంటాడు, కొడతాడు, దోచుకుంటాడు. లాస్ట్కి నిన్ను రోడ్డు పాలు చేసి కొన ప్రాణంతో ఇసిరి రోడ్డు పక్కన వేసిపోతాడు. ఆదరించేవాళ్ళు లేక, నీళ్ళిచ్చేవాళ్ళు లేక రోడ్డు పక్కన పడవేసిన
ఇస్తరలా మారిపోతారు దిగినవారు. ఆ వ్యక్తి జీవితం అలాగయింది. రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతే అప్పుడు యేసయ్య సమరయుడనే ఒక వేషం వేసుకొని వచ్చి ఆ వ్యక్తిని బాగు చేయటం మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గాయములు కడగటానికి సమరయుడుగా వచ్చాడు. ఆ రోడ్డున ఒక సమరయుడుగా మారిపోయాడు. ఆ బిడ్డను లేపాడు, తుడిచాడు, గాయములు కట్టాడు. ఇక యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని తీసుకుపోయి మంచిగా ఒక వ్యక్తికి అప్పగించి ఈ వ్యక్తిని పోషించన్నాడు. దేని స్తోత్రం. నీ జీవితం అలాగే ఉంది. యేసయ్య నమ్మకం ముందు అనేక దెబ్బల చేత కొట్టబడి, రక్తాలు కారబడి, గాయాలు చేయబడి, ఎక్కడికి పోయినా ఆ గాయాలు మానక హాస్పిటల్కి తిరిగావు, మాంత్రికుల కడకి తిరిగావు. ఎక్కడికి పోయినా నీ నొప్పి తగ్గని సమయాన ఒక సమరయుడుగా నీ గాయాలు కడగటానికి దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించాడు. దర్శించిన దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నిన్ను స్వస్థపరిచాడు. అంతటితో నిన్ను వదలలేదు బిడ్డ, అంతటితో నిన్ను వదలలే. జీవము కలిగిన దేవుడు మందిరములకు తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టాడు. నీ ఆత్మను పోషించగలిగిన ఒక సంఘములో చేర్చాడు. నీ ఆత్మను బలపరచగలిగిన ఒక సంఘములో చేర్చాడు. నీ ఆత్మను ఉజ్జీవించబడగలిగిన ఒక సంఘములో చేర్చాడు. సంఘములో జీవము కలిగిన సంఘములో, సత్తువు కలిగిన సంఘములో, కంచగలిగిన సంఘములో నాటాడు దేవుడు నిన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి సమరుడైన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి దేని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 19:3 మీరు కానీ నోట్ చేస్తే, మోషే గారంట దేవుడి దగ్గరికి ఎక్కిపోతా ఉన్నాడట. ఎక్కడెక్కడికి ఎక్కాలో తెలుసా? మనము మొదటగా దేవుడి దగ్గరికి ఎక్కాలి. మనం దేవుడి విషయంలో ఎక్కడ దిగావో నాకు తెలియదు. లోకస్తుల దగ్గర ఎక్కడ దిగుతున్నావో తెలియదు. ఎవరైనా ఏదన్నా అంటే దిగిపోతాం మనం. ఏదన్నా వచ్చిందనుకోండి మన మీదకి అపాయము, దేవుణ్ణి బట్టి ఏదైనా అపాయం వచ్చిందనుకోండి వెంటనే దిగిపోతాం. సావైనా బ్రతుకైనా, కీడైనా మేలైనా ఒకేసారి దేవుడి కోసం నిలబడటానికి నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కాలి. మోషే గారు చెప్తుంది ఇక్కడ వాక్యము, దేవుడి ఎద్దుకు ఎక్కిపోయాడట మోషే గారు. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడి దగ్గరికి ఎక్కకపోతే ఆదికాండం 42:32-38 వచ్చిన ప్రకారంగా దుఃఖములోకి దిగిపోతారు. వాళ్ళు దుఃఖములోకి దిగిపోతారు. ఒక మాట, దీనికంటే ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 24:17 నోట్ చేయండి త్వరగా. మత్తయి సువార్త 24:17 ఉంటుంది ఒక మాట. మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు, అందరూ చెప్పండి, మిద్ది మీద నుంచి దిగకూడదు. అందరూ మిద్ది మీద నుంచి దిగ్గాకండి, ఇక్కడే ఉండండి. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉంటారా మీరంతా? దిగరా? మరి దిగకూడదు అంటుంటే అది ఏ మిద్దో తెలుసా అండి? పెంతెకోస్తు అనుభవంలో ఉన్న మిద్దె. వారు కూడా ఏ మిద్దె ఎక్కారు? పెంతెకోస్తు దినమన మిద్దె ఎక్కారు. ఇక్కడ మిద్ది మీద నుంచి దిగకూడదని అంటే ఇంటి వెళ్ళి పైకి వెళ్ళి 2వ ఫ్లోర్ నుంచి దిగకూడదని కాదు, 3వ ఫ్లోర్ నుంచి దిగకూడదని కాదు, కానీ మిద్దె లాంటి పెంతెకోస్తు అనుభవంలో నుంచి నువ్వు దిగకూడదేక. హల్లెలూయా. నీ కళ్ళ ముందు ఆ పెంతెకోస్తు పండగల్లో దేవుడు దించిన అభిషేకం గుర్తు వస్తుండాలి. రోజు ఒక అర్ధ గంటను గుర్తు చేసుకుని ఉజ్జీవించబడుతుండాలి మనం. హల్లెలూయా. మళ్ళీ 2వ పెంతెకోస్తు పండగలు వచ్చేదాకా ఈ అభిషేకం పనిచేస్తుండాలి నీలో. అప్పుడు దేవుడు 2వ పెంతెకోస్తు పండగల్లో ఈ అభిషేకానికి ఇంకొంత అభిషేకం తోడు చేసి నిన్ను మరలా మండించబోతున్నాడు. అలా ఒక్కొక్క పెంతెకోస్తు పండగకి నువ్వు మండుతూనే పోతుండాలి యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలపడుతూనే వెళ్తుండాలి, లేస్తూనే వెళ్తుండాలి, ఎక్కుతూనే వెళ్తుండాలి. అబ్బా, ఎలా ఎక్కాలో తెలుసా? ఎక్కుతూ 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 నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి ఎక్కాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాటలు ఇవే. ప్రభు చెప్తున్నాడు, దేవుడి దగ్గరికి ఎక్కండి. దేవుడి దగ్గరికి ఎక్కినవాడు ఇక ఎప్పటికీ దిగకూడదు. దేవుళ్ళలోకి వచ్చిన వారు ఇంకెప్పటికీ దిగకూడదు. లోక సంబంధమైన బాధలు వస్తాయి. పండుగల తరువాత
వాళ్ళు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు, అపహసించారు. పెంతెకోస్తు పండగ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు, త్వరగా ఒక మాట. 2:13. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఎగతాళి చేశారు. పెంతెకోస్తు పండగ తర్వాత ఏం జరిగింది? వీళ్ళకి వచ్చిన బహుమానం ఏంటి? అవమానం. పెంతెకోస్తు పండగ తర్వాత వీళ్ళకి వచ్చిన బహుమానం ఇది అవమానం, ఎగతాళి చేయబట్టం. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎక్కుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నేను దించడానికి వేరే ప్రయత్నము జరుగుద్ది. ఖచ్చితంగా జరుగుతుంది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఒక రోగం కావచ్చు, ఆ ప్రయత్నం ఒక మంత్రం కావచ్చు, ఆ ప్రయోగం ఒక దెయ్యం కావచ్చు, ఆ ప్రయోగం నీ ఇంటి వారే కావచ్చు, నీ పక్కింటి వారు కావచ్చు. నువ్వు బాగా ఎదుగుతూ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నావా చాలుక వాడు వెనక లాగటానికి రెడీగా ఉంటారు ఇక. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు దేవుడి దగ్గరికి ఎంతమంది నవ్వుతున్నా, ఎగతాళి చేస్తున్నా, అపహసిస్తున్నా, అవమానిస్తున్నా, వాళ్ళ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నీ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అపహసించిన వాళ్ళే పేతురు దగ్గరికి వచ్చి మేమేం చేయాలి చెప్పు అనే రేంజ్కి నా దేవుడి మీద లేపబోతున్నాడు. షబాల రక సక లేబ్ర షకేంద రహల్ల రబా సక. అవమానించిన వాళ్ళు లేపబోతున్నారు మిమ్మల్ని దేవుడు. అవమానం పొందిన చోటే చెప్పు, అభిషేకం నాకిచ్చావే, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతో. అందరూ నేనోడి పాడాలి. హల్లెలూయా, దేని స్తోత్రం. అవమానం పొందిన చోట వీళ్ళని అభిషేకించి నిలబెట్టాడంతే. అవమానించిన వాళ్ళందరూ లైన్ పెట్టారు. ఒక్కొక్కరు లైన్ పెట్టి ఏమంటారో తెలుసా? మేమేం చేయాలి చెప్పు పేతురు గారు, మేమేం చేయాలి చెప్పు పేతురు గారని. అలా 1 2 3 4 5 6 100 1000 10,000 20,000 30,000 ఇలా వెళ్తే లెక్క ఇక పట్టజలని ప్రజలు అక్కడ నింపబడ్డారు. దేని స్తోత్రం. నీ జీవితానికి నీ అవమానాన్ని పెంతెకోస్తు పండుగల తర్వాత ఘనతగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ ప్రజలు నిన్ను వెంబడించేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యోహాను గల ముగింపులోకి వచ్చాను. పెంతెకోస్తు పండుగ తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు. ఓకే, రండి 3వ అధ్యాయానికి. ఎక్కటం ద్వారా జరిగే ఒక కార్యాన్ని చెప్పిన ముగించేస్తాను, ముగింపులోకి ఉన్నాను. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయము లోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప చేయనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహానులను వానిని తేర చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. హల్లెలూయా. ఇందు మూలంగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎక్కితే అద్భుతాన్ని చూస్తావు. ఆమెన్, హల్లెలూయా.
వీళ్ళు ఎప్పుడైతే దేవాలయం ఎక్కారో అక్కడ ఒక బలమైన అద్భుతాన్ని చూశారు వాళ్ళు. సంవత్సరాల తరబడి ఉన్న సమస్యలు తీరిపోయినాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న రోగము తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది యేసు నామములో. పుట్టి కుంటివాడు లేచి దిగ్గున లేచి గంతులేస్తున్నాడు. ఈ పెంతెకోస్తు పండుగల తరువాత నువ్వు ఎక్కుతూ ఉండగా నీ జీవితంలో ఎప్పుడు నుంచి ఆగిపోయిన కార్యాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడ నడవకుండా ఉన్నాయో నాకు తెలియదు, ఎప్పటి నుంచి నీ జీవితంలో ఆగిపోయినవి ఉన్నాయో నాకు తెలియదు. ఈ రోజున దేవుడు చెబుతున్నాడు, నీ కుటుంబంలో అద్భుతం చేస్తున్నాడు. డోరై 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 నా దేవుడు శక్తి కలిగిన అభిషేకాన్ని పంపుతున్నాడు యేసు నామములో. షబాల రకా సాకా. పేతురు ఎక్కితే అద్భుతం జరిగింది, మీరు ఎక్కితే అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ తర్వాత నువ్వు ఎనలేని అద్భుతాలు చూడబోతున్నావు, అద్భుతాలు చూడబోతున్నావు, అద్భుతాలు చేయబోతున్నావు. షబాల రకా సాకా. పెంతెకోస్తు పండుగల తర్వాత ప్రతి సండే ఇలాగే ఉండబోతుంది. ఇక ఆమేన్, హల్లెలూయా. మామూలు రెవల్యూషన్తో ఉండవు ఇక ప్రసంగాలు. జీవితాలు మారిపోవాల్సింది అట్టడం తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా మాట్లాడబోతున్నాడు ఇక. ఆమేన్, హల్లెలూయా. పెంతెకోస్తు పండగ ముందు పాలుకోటి పాస్టర్ మీద పనిచేసిన అభిషేకం వేరు, పెంతెకోస్తు పండగ తర్వాత పాలుకోటి పాస్టర్ మీద పనిచేయబోతున్న అభిషేకం వేరుగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తా ఉన్నాడు, బిడ్డ నువ్వు ఎక్కుతూ ఉండు పేతురు వల్లే. పేతురు జీవితంలో జరిగిన అద్భుతాల్లాగా మీ జీవితంలో జరగబోతున్నాయి. కుంటివారు దిగ్గున లేచినట్టుగా ఈ రోజు దాకా అట్టడుక్కు పడిపోయినవి కూడా లేచి నిలబడబోతున్నాయి నీ జీవితంలో. నీ జీవితం అట్టడుక్కు పడిపోయిందా, నువ్వు ఎక్కువ చాలు, దేవుడు లేపబోతున్నాడు. నీ ఆర్థిక వ్యవస్థ పడిపోయిందా, నువ్వు ఎక్కుతూ ఉండు, దేవుడు అమాంతం నీ ఆర్థిక వ్యవస్థను లేపబోతున్నాడు. నీ కుటుంబంలో నీ బిడ్డల పరిస్థితులన్నీ పడిపోయి ఉన్నాయా, పల్సు పడిపోయి ఉన్నాయా, రోగాల్లో పడిపోయి ఉన్నావా, అప్పుల్లో పడిపోయి ఉన్నావా, వ్యాధుల్లో పడిపోయి ఉన్నావా, సమస్యల్లో పడి ఉన్నావా, నిందల్లో పడుతున్నావా? పడినవాడు పడినట్టుగా ఉండడు, ఎక్కుతున్నవాడు జీవితంలో పడినవన్నీ దిగ్గున లేచి నిలబడబోతున్నాయి యేసు నామములో. షబాల రక సక. దిగ్గున లేచి నిలబడబోతున్నాయి, దిగ్గున లేచి నిలబడబోతున్నాయి. అందుకే ఈరోజు మన టైటిల్ పెంతెకోస్తు పండుగ తరువాత ఏం చేయాలి మనం? ఇప్పుడు తరువాతలోనే ఉన్నాం కదా, ఏం చేయాలా? ఎక్కాలి. ఎక్కితే అద్భుతం చూస్తావు. ఎక్కితే పక్కోళ్ళు చెప్పు, నువ్వు ఎక్కితే అద్భుతాన్ని చూస్తావు. చెప్పు పక్కోళ్ళు సెకండ్ చెప్పు, నువ్వు ఎక్కితే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు దిగితే బొక్క బోర్లో పడతావు. దేవునికి స్తోత్రం. దిగుదామా ఎక్కుదామా? గట్టి చెప్పాలి, వినపట్ల. దిగుదామా ఎక్కుదామా? ఎక్కుదామన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడతారు క్విక్గా. 10 నిమిషాలు మిమ్మల్ని ముగించబోతున్నాను. 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఆత్మ పనిచేస్తూ ఉంది. కమాన్ కమాన్ కమాన్. ఎవరు కూడా అటు ఇటు చూడకండి. నువ్వు ఆత్మీయతలు ఎక్కబోతున్నావు. నువ్వు చెప్పు, ఈ ఎక్కడ బలహీనతలు దిగుతున్నావో, అయ్యా ఈ బలహీనతలో నేను దిగుతున్నాను, దిగాల్సి వస్తుంది. 2 చేతుల పైకి ఎత్తండి. యేసయ్యా చెప్పండి. యేసయ్యా నన్ను ఎక్కించుము. యేసయ్యా నన్ను ఎక్కించు నాయనా. ఎక్కలేనంత ఎత్తైనా కొండ మీదకి నన్ను ఎక్కించుము. నన్ను ఎక్కించాను అయ్యా, నన్ను ఎక్కించు. నోళ్ళు తెరిచి అడుగుతూ ఉండండి. ఎక్కాలి బిడ్డ. నువ్వు ఎక్కితే అద్భుతాలు చూస్తావు. అద్భుతాలు చూడాలి. నువ్వు నీ వ్యాధిగ్రస్తుల నుంచి అద్భుతం చూడాలా, అనారోగ్యం నుంచి అద్భుతం చూడాలా, మాంత్రిక దురాత్మ శక్తుల నుంచి అద్భుతం చూడాలి బిడ్డ, చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చూడాలి. హల్లెలూయా. ఎక్కుతున్నారు, చాలా మంది ఎక్కుతున్నారు. బాబా దిగ్గున లేస్తున్నారు చాలా మంది. చాలా మంది యేసయ్య కొరకు నిలబడబోతున్నారు.
పెంతెకొస్తు పండుగ తర్వాత పేతురు లేచాడు, నిలిచాడు, ప్రకటించాడు. మీలో చాలా మంది దేవుడి గురించి ప్రకటించబోతున్నారని నేను ప్రవచిస్తున్నాను. చాలా మంది దేవుడి గురించి ప్రకటించబోతున్నారు. లైవ్ యువర్స్, దేవుడి గురించి మీరు ప్రకటించబోతున్నారు. బాబా దేవుడి గురించి మీరు ప్రకటించబోతున్నారు. మీ ద్వారా అనేక కుటుంబాలు సంఘములో చేర్చబడబోతా ఉన్నాయి. సంఘములో చేర్చబడుతున్నాయి. అదుగో పెంతెకొస్తు పండగలో దిగిన అభిషేకం మరలా రెన్యువల్ అవుతుంది. నీలో రెన్యువల్ అవుతుంది. అదుగో రెన్యువల్ అవుతుంది. శక్తి కలిగిన కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో లైవ్ వాక్యం వింటున్న వాళ్ళ మీదకి అభిషేకం దిగుతా ఉంది. యేసు నామములో లైవ్ చూస్తున్న బిడ్డ, దేవుని శక్తి దేవుడి శక్తిని తాగుతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలు. ముందున్న సమయాల్లో తోడుగా ఉండి ఒక్కొక్కరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నాతోనే మాట్లాడాడన్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టి దేని మహిమ